Hello students, welcome back to our channel TGEIP set TSM set 2025 కి సంబంధించి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో చాలా మంది విద్యార్థులకు అన్నమాట ఒక డౌట్ అయితే రావడం జరిగింది మేజర్ గా. నాకు ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ 1 year గ్యాప్ వచ్చింది ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం వల్ల. అదే విధంగా నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది, 2 years గ్యాప్ వచ్చింది. ఈ విధంగా అయితే చాలా మంది విద్యార్థులకు అన్నమాట మరి కౌన్సిలింగ్ వెరిఫికేషన్ లో ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందా, గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని డౌట్ అయితే ఉందన్నమాట. మరి ఈ వీడియో తరపు నుంచి మరి గ్యాప్ సర్టిఫికేట్ రిక్వైర్డా కాదని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్టయితే అన్నమాట కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. మీకు ఇక్కడ గ్యాప్ ఉన్నట్లయితే ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా కావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీకు సంబంధించి ఎందుకు గ్యాప్ వచ్చిందని ఇక్కడ రీజన్ తో ఒక గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఏదైతే మెమోస్ ఉంటాయి కదా, మెమోస్ లో ఇక్కడ 1 year గ్యాప్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మరి 1 year గ్యాప్ సర్టిఫికేట్ ఏది బాబా అని మరి మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ముందుగానే మీకు సంబంధించి ఏదైతే 1 year కావచ్చు, 2 years కావచ్చు గ్యాప్ వస్తే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మరి గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఇక్కడ ఏదైతే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ యొక్క వీడియో చూడండి అన్నమాట. మరి మీకు దగ్గర గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా అప్లికేషన్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.